ఉద్యమాలకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, అలాగే జీతగల్ల పోరాటం కావాలని, కూలీ రేట్లు పెంచాలని అనేక పోరాటాల్లో క్రియాశీలక పాత్ర వహించినటువంటి కామ్రేడ్ ధర్మబిడ్డల్ రెడ్డి. ఆయన మరణించి 33 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తురణపాక గ్రామానికి, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీకి, వారి కుటుంబానికి కూడా ఎంతో విప్లవానికి మనం తీవ్ర లోటుగా భావించవలసిన అవసరం ఉన్నది. ఆ ధర్మబిడ్డల్ రెడ్డి చంపినటువంటి కిరాతక రాడికల్ గుండాలు చనిపోయారు. ధర్మబిడ్డల్ రెడ్డి ఆశయం నిరంతరంగా 33 సంవత్సరాలు కాదు సజీవంగా జెండాను రెపరెపలాడిస్తున్నటువంటి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ధర్మబిడ్డల్ రెడ్డి గారికి ఇప్పుడు అభినందిస్తూ, ఈ దేశంలో పీడిత రాజ్యాధికారం రావాలని కోరుకొని ఒక దృఢ సంకల్పంతో తాను ముందుకొచ్చి గ్రామంలో మొదలుపెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు తాను నాయకుడిగా ఎదిగి అతి కొంతకాలంలోనే ఈ గ్రామ సర్పంచ్గా గెలిచి మండల ఉపాధ్యక్షుడిగా నిలబడి ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి భూస్వామ్య కుటుంబాలు, కొన్ని లంపెన్ సెక్షన్లు కలిసి విట్టరెడ్డి బతుకుంటే భవిష్యత్తులో మాకు రాజకీయ జీవితం ఉండదు, విట్టరెడ్డి బతుకుంటే మేము రాజకీయాలతో నిలబడలేము, తనతో ప్రజలు ఉన్నారు, తను చనిపోతే ఈ యొక్క ప్రజలతో మాయకాలు వస్తారు అనే కళలు కానీ పీపుల్స్ వార్ అనే ఆనాడు రాడికల్స్ అంటే సిపిఐఎంఎల్ పేరుతో ఉన్నటువంటి పీపుల్స్ వార్ రాడికల్స్ పేరుతోటి డబ్బులు ఇచ్చి తనను హత్య చేయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాని నుంచి ఏమి సాధించారు పీపుల్స్ వార్ నుంచి ఒక భాగం పక్కన పెట్టుకుంటే, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు స్వేచ్ఛలో ఉండి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛను వినియోగించుకొని పీపుల్స్ వారు రౌడీలకు, గుండాలకు, లంపెన్ సెక్షన్లకు పార్టీలో చేసుకొని ఆ గ్రామాలలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని ఆలోచన, ఆశయం, త్యాగం, పోరాట పంద మనకు కనపడుతుంది. ఆ పంద మార్గంలోనే ఈరోజు మనం పయనిస్తున్నాం. అందుకే అమరవీరుల ఆశయం అనేది ఎన్నటికీ సజీవంగానే ఉంటుంది. అది మరో ప్రపంచానికి మార్గదర్శిగా కొనసాగుతుంది. అందుకే విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యం. కుమరణ విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యంగా విజయవంతమవుతుంది. ఆ విప్లవమే లేనిది ఈ దేశం అనేది నిరంతరము దోపిడీ, పీడన, అణిచివేతకు, అన్యాయాలకు గురవుతూనే ఉంటుంది. కాబట్టి విప్లవాన్ని కోరుకునే దాంట్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, విప్లవాన్ని కోరుకునే దాంట్లో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ ఏకం చేస్తుంది, ముందుకు నడిపిస్తుంది, ఆ మార్గంలో సాగిపోతుంది. అందుకే కామ్రేడ్ ధర్మబిడ్డల్ రెడ్డి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, ఒక మనిషి మరొక మనిషి, ఒక దేశం మరొక దేశాన్ని, ఒక జాతి మరొక జాతి పెత్తనం చెలాయించే రీతి ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, దీనికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో సాగిపోయాడు. సమరశీలమైనటువంటి ఉద్యమాలను నడిపించాడు. ఆ ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నాడు. అందుకే కామ్రేడ్ ధర్మబిడ్డల్ రెడ్డి ఈ దేశంలో విప్లవం ఉన్నంత కాలం, ఈ దేశంలో విప్లవం విజయవంతమయ్యేంత వరకు కామ్రేడ్ ధర్మబిడ్డల్ రెడ్డి మన పోరాటాలలో మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాడు. ఈ రోజు చూసినటువంటి పరిస్థితి వేరు.
విఠలరెడ్డి నాయకత్వంలో సాగినటువంటి పోరాటం ఏదైతే ఉందో వేరు. నిత్య నిర్బంధాలలో ఆ కామ్రేడు ప్రజా ఉద్యమాలలో నిలబడ్డాడు. అనేక బహిరంగ సభలలో, అనేక ప్రజా ఉద్యమాలలో ఆయన ఈ విధంగా మాలాగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిర్బంధం గురించి, పోలీసు నికృష్టాల గురించి, పోలీసు దౌర్జన్యాల గురించి, ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళను ఏ రకంగా హింసించారు, అక్రమ కేసులు బనాయించారని చెప్పేవాడు. చేతులు కీళ్ళు